అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటేనే అందరికీ పానకం గుర్తొస్తుంది కదా. పానకం అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. శ్రీరామనవమికి పెద్ద సెలబ్రేషన్స్ ఏమి ఉండవు అనమాట. ఇంట్లో పానకం చేసుకుని వడపప్పు కొంచెం సలివిడి దేవుడు కాడ పెట్టుకుని దండం పెట్టేసుకుంటాము. అయితే పానకం ఇంట్లో ఏదో కొంచెంగా చేసుకుంటాంలే కానీ నా చిన్నప్పుడు అయితే దేవుడి గుడి దగ్గర పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా చేసేవాళ్ళు. తెచ్చుకోవడానికి వాటర్ బాటిల్ తీసుకెళ్లి మరీ పోయించుకుని వచ్చి తాగే వాళ్ళము. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఏదో చిన్నగా ఇంట్లో అలా చేసుకున్నాం కానీ పోయినేడైతే మా బాబు ప్రెగ్నెన్సీతో ఉండి అసలు ఈ పండగ సెలబ్రేషన్ చేసుకోలేదు. కానీ నాకు ఎంత అనిపించిందో, మా అమ్మ నా డెలివరీకి రాగానే మా అమ్మ చేత చేయించుకుని అయితే మంచిగా తాగేశాను. ఈ సంవత్సరం అయితే ఇంటి దగ్గరే కొంచెం చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర గుడికి అయితే వెళ్ళాము. అక్కడైతే అన్నదానం కాడ అన్నం తినేసి ఇంకా అక్కడ కూడా పానకం అయితే తాగాను 2 గ్లాసులు కడుపు నిండా. దేంటో కానీ ఉన్నప్పుడు ఏది తినబుద్ధి కాదు, ఏది తాగబుద్ధి కాదు, కానీ లేనప్పుడే దాని విలువ ఏదో బాగా తెలుస్తుంది కదా. ఇంకా మా బాబాయ్ అయితే ఇక్కడ కొంచెము పానకం తాగిస్తే ఫుల్ ఏడ్చాడు, మంట తగిలింది. అయితే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.